అండి హాయ్ మ్యామ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం మ్యామ్. సో నిన్న రమ్య ఎలిమినేట్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? రమ్య ఎలిమినేట్ ఈజ్ ఫెయిర్ ఎలిమినేషన్ మ్యామ్. ఎందుకంటే అందరూ చెప్పిన విషయమే, ఆమె వచ్చి 1 వీక్ అయింది, 1.5 వీక్ అయింది. సో ఆమె గేమింగ్కి అంత స్టెబిలిటీ రాలేదు, బిహేవియర్లో కరెక్ట్గా లేదు. దానివల్ల రిలేషన్ ఫామ్ చేయడం, బ్రేక్ చేయడం అది జనాలకు నచ్చలేక ఆమె ఎలిమినేట్ అయిపోయింది. దట్ ఈస్ ఫెయిర్ ఎలిమినేషన్. ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఇప్పుడు నామినేట్ చేస్తున్నారు కదా, అందరినీ ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ దమ్ము శ్రీజ వచ్చింది. రాగానే సంజనాని నామినేట్ చేసింది. ఆల్రెడీ నాగార్జున గారు సంజన వాట్స్ దాని రాంగ్ సేమ్ చేసింది అనేది నాగార్జున గారు చెప్పారు. ఆ పాయింట్స్ని ఆమె రిపీట్ చేస్తూ ఆమెని నామినేట్ చేసింది. సో సంజన ఏమంటుందంటే, నేను ఆల్రెడీ దానికి అపాలజీ చెప్పాను, అయినా మీరు నామినేట్ చేస్తున్నారు, ఎందుకంటే మీరు బ్లైండ్గా నన్ను నామినేట్ చేయాలని వచ్చారు, ఆ విధంగానే నామినేట్ చేశారు. ఆమె ఆమె ఇద్దరు కన్వర్జేషన్ అయితే 1.5 hour అయితే అయింది. సంజన బాడీ షేమింగ్ చేస్తుంది కదండి దివ్యకి, సంజన ఒక 5 wrongs చేసింది. ఆల్రెడీ నాగార్జున గారు అడిగారు, ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. నెక్స్ట్ టైం నాట్ రిపీట్ అని అంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సంజన తనకి తానే అనుకుంటుంది, జోక్గా ఏదన్నా కూడా ఇక్కడ నెగిటివ్ అవుతుంది, సో వాటిని కంట్రోల్ చేసుకోవాలని అంటుంది. దివ్య నామినేషన్ ఎలా అనిపించింది? ఇప్పుడు ప్రోమోలో చేయించారు కదా. దివ్య నామినేషన్ అవును. యాక్చువల్గా సెకండ్ వచ్చేసి మనీష్ అనే వ్యక్తి ఎంటర్ అయ్యారు. మనీష్ గారు వచ్చేసి నామినేట్, ఇంకా తనుజ యాక్చువల్గా మనీష్ గారు టార్గెట్ చేసింది పవన్ కళ్యాణ్ అండ్ తనుజ. ఎందుకంటే వాళ్ళిద్దరి యొక్క లవ్ ట్రాక్ ఆయనకి నచ్చక నామినేట్ చేశారని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా. మాధురి గారు ఫస్ట్ లో వచ్చి కొంచెం సౌటింగ్ చేశారు, కాకపోతే ఆమె మంచి మైండ్ సెట్, అందరితో మంచిగా ఉండాలనుకుంటది. సో ఆమె ఇప్పుడైతే గేమింగ్ లోకి వచ్చింది. ఆల్రెడీ షీ వాజ్ నామినేటెడ్ ఆన్ సండే. బోర్డ్స్ ఎక్కువగా ఉండడం వల్ల నామినేట్ అయిపోయింది ఆల్రెడీ. సో నామినేట్ అయినా ఆమె సేవింగ్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ శ్రీనివాస్ గారు బయట ఉండి ఇంటర్వ్యూస్ ఇచ్చి మంచి పాపులారిటీ తెస్తున్నారు. అలాగే వాళ్ళ పని మనుషులతో కూడా ఇంటర్వ్యూ చేపించేసి మంచి నేమింగ్ ఇస్తున్నారు. మాధురి అయితే షీ విల్ బి సేవ్ దిస్ కమింగ్. మాధురి భయపడలేదు, బట్ ఆ సౌటింగ్ వల్ల నెగిటివ్ వస్తుందని తనే తెలుసుకొని చేంజ్ అయ్యిందని నా ఫీలింగ్. బర్నీ గారు శ్రీనివాస్ వాళ్ళుగా వెళ్ళలేదు. ఎమాన్యుయల్ వాళ్ళు సేవ్ చేసే ఛాన్స్ ఉన్నా ఎమాన్యుయల్ ఆయన్ని హిట్ చేశారు, అది మెయిన్ రీజన్. అండ్ బర్నీ గారు ఒకే ట్రాక్ డాటర్ ఆ రిలేషన్ కాకుండా వేరే రిలేషన్ లోకి వెళ్తే బాగుండు. ఆ రిలేషన్స్ ఫామ్ చేయడం వల్లే బర్నీ గారికి నెగిటివ్ వచ్చి సేఫ్ గేమ్ ఆడారు. సేఫ్ గేమ్ ఆడడం వల్ల అవుట్ అయ్యారని నా ఫీలింగ్. డిమాండ్ పవన్ కూల్ గా ఆడుతున్నాడు, మొన్న అయితే సేవ్ అయ్యాడు లాస్ట్ వీక్. నెక్స్ట్ ఆయనకి అందరితో ఎవరితో మాట్లాడితే ఏమవుతుందని కన్ఫ్యూజ్ లో ఉన్నాడు, బట్ నవ్వు అయితే ఆయన సేఫ్ జోన్ లో ఉన్నాడు. ఓకే, హీఈస్ నౌ ప్లేయింగ్ వెల్. 5 members ఉన్నారు. ఒకటి సుమన్ శెట్టి, నెక్స్ట్ ఎమాన్యుయల్ అండ్ తనుజ, నెక్స్ట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఫేక్ అనిపిస్తుంది. ఏ అమ్మాయి కనబడినా లవ్ లాగా ఏడ్ చేస్తున్నాడు. అది మొన్న తనుజకి బాగోకపోయేసరికి ఆయన ఏడ్చాడు, బట్ నాకు అది తెలీదు, సిచ్యువేషన్ కెప్టెన్ ఫెయిల్ అయ్యానని ఏడ్చానని చెప్పాడు. ఇప్పుడు శ్రీజ ఎంటర్ అవగానే హగ్ ఇవ్వడం, కిస్, జస్ట్ అది కామన్. బట్ ఆమె వెళ్ళిపోయినట్టు ఈయన ఎమోషనల్ అయిపోతున్నాడు. ఆమె వెళ్ళిపోయింది, జస్ట్ వచ్చింది, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే ఎమోషనల్ అంటే అక్కడ తనుజన్ లైక్ చేస్తున్నాడా, ఇక్కడ కాబట్టి అలాగే అనుకుంటే నాకు ఏమో కన్ఫ్యూజ్ లో ఉన్నాను నేను కూడా. ఎమోషన్సే ఫేక్ ఉంటాయి బిగ్ బాస్ లో ఏది కూడా అన్ని ఎమోషన్సే ఫేక్ ఉంటాయి. గేమ్ అనేది గేమింగ్ లోనే నిజాయితీ ఉంటది. సుమన్ శెట్టి సంజనాని నామినేట్ చేశాడు కదా, ఎలా అనిపించింది? తన క్యాప్టెన్సీ ఉన్నప్పుడు తొక్కలో క్యాప్టెన్ అని అన్నది కదా. అది మెయిన్ రీజన్. ఎందుకంటే ఎవరినైనా కెప్టెన్ అంటే వీ హ్యావ్ టు గివ్ ద రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎవరైనా హర్ట్ అవుతారు. నెక్స్ట్ ఆయన కొంచెం చిన్న చూపు చూసింది అతన్ని. సో అది నామినేట్ చేయడం అనేది జెన్యున్ రీజనే. సో ఇంకోటి సంజన బిహేవియర్ కరెక్ట్ గా లేదు కొన్ని 2 weeks గా.
బట్ షీ వాజ్ సేఫ్ అవుతుంది. బట్ ఫైనల్ గా ఈ వీక్ చెప్పలేం. టాప్ 5 వచ్చేసి సుమన్ శెట్టి, ఇమాన్యుల్, తనుజ, వీళ్ళు ముగ్గురు ఫస్ట్ టాప్ 5 లో ఉంటారు. ఇప్పుడైతే 2 ఛాన్స్, సుమన్ శెట్టి అండ్ ఇమాన్యుల్. శ్రీజ లేదు, అయిపోయింది, ఆమె ఎక్స్పైర్. మళ్ళీ రీఎంట్రీ ఉంది కదా. రీ ఎంట్రీ అయినా ఆమె అవ్వదు ఆల్రెడీ. ఇమానిల్ శ్రీజన్ ఇక్కడ ఇమానిల్ తనుజన్ నామినేట్ చేశాడు కదా, ఐ మీన్ కెప్టెన్సీ టాస్క్ లో తనకి హెల్ప్ చేయలేదని చెప్పేసి యా రామరాజుడి గురించి ఏం యా చెప్తారు? యాక్చువల్లీ హ్యూమాన్యుయల్ ఫీలింగ్ ఏంటంటే, నేను అందరితో మంచిగా ఉంటాను, కామెడీగా ఉంటాను, కరెక్ట్ గా నామినేట్ చేయాలంటే నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ వస్తుంది. బట్ వీళ్ళు ఎవరైతే కంజెస్టెడ్ గా ఉంటారో, ఇన్సఫిషియెంట్ గా ఉంటారో వాళ్ళని నామినేట్ చేయాలని ఇమాన్యుయల్ ఆ విధంగా తనుజను నామినేట్ చేశారు. సో తనుజ వర్సెస్ ఇమానిల్ ఎవరు బెస్ట్ ఉంటుంది? ఇమాన్యుయల్ 100%. ఎందుకు ఫేర్? ఎందుకంటే ఈజ్ నైస్ కామెడియన్ అండ్ నైస్ హ్యూమనిటీ. ఓకే, ఈజ్ బెటర్. ఈ కేమ్ ఫ్రమ్ గ్రౌండ్ టు ఎర్త్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.